హాయ్ వెల్కమ్ టు శివంగి డైరీస్. గోరుచిక్కుడుకాయతో వెల్లుల్లిపాయ కారం చేశానండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు నాన్ వెజ్ కన్నా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా గోరుచిక్కుడుకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టుకొని వార్చుకోవాలి. ఇప్పుడు అందులో కావలసినవి వెల్లుల్లిపాయలు, పసుపు, కారం, జీలకర్ర, ఉప్పు. వెల్లుల్లిపాయలు ఉప్పు వేసుకొని దంచుకోవాలి. కచ్చాపిచ్చే దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కారం, పసుపు, జీలకర్ర వేసేసుకోవాలి. అవి కూడా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. గోరుచిక్కుడుకాయని చాలామంది ఇష్టపడరు. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి గోరుచిక్కుడుకాయ ముక్కలు, అవి కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. ముక్కల్ని కొంచెం ఉప్పేసి ఉడకబెట్టాలి. ఆల్రెడీ మనకి ఉడికినాయి కాబట్టి లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారం కూడా వేసేసుకుందామండి. వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అంతేనండి, రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.